టీఎస్పీఎస్సీ నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు ఆసబ్జాయిల గురించి తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు ప్రిలిమ్స్లో ఉన్నది ఇదే సబ్జెక్టు, తర్వాత మెయిన్స్లో కూడా రెండో పేపర్ ఉంది కాబట్టి దానిలో భాగంగా మనం ఈరోజు ఆసబ్జాయిల గురించి నేను లాస్ట్ ఎపిసోడ్లో కొంత మేరకు చెప్పి ఉన్నాను. ఈ ఎపిసోడ్లో మనం మిగతా అంశాల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో మనకు బోత్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి మనకు పనికొస్తుంది కాబట్టి ఎక్కడైనా మనకు ప్రిలిమ్స్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు నేను మధ్య మధ్యలో చెప్తుంటాను, గమనించగలరు. మనకి ఇక్కడ మనకు ఆసబ్జాయిల కాలంలో సికిందర్జా కాలంలో మనకు ఎన్డి రసల్ అనేవాడు రసల్ బ్రిగేడ్ అనేవాడు హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్గా ఉండేవాడు. ఈ ఎన్డి రసల్ హైదరాబాద్లో శాంతి భద్రత పరిస్థితి మంచి లేదు, ఇది అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పేసి ఎన్డి రసల్ అనేవాడు ఆయన ఏం చేశాడంటే ఇది నూతన సైన్యం కావాలని భారత గవర్నర్ జనరల్ అనుమతి తీసుకొని ఆయన నూతన సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే రసల్ బ్రిగేడ్ ఆ విధంగా రసల్ బ్రిగేడ్ సైన్యం అనేది ఏర్పడింది. మరి రసల్ బ్రిగేడ్ సైన్యాన్ని ఎవరు పోషించాలంటే నిజాం పోషించాలనే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా కొంతకాలానికి నిజాం ఈ రసల్ బ్రిగేడ్ను పోషించలేని పరిస్థితి ఏర్పడింది, ఆర్థికంగా భారం అయిపోయిందని. అటువంటి పరిస్థితిలో ఆయన రైతులపైన ఎక్కువ పన్నులు విధించాల్సి వచ్చింది. వేలంపాట రైతులపైన వేసే భూమి శిస్తును వేలంపాట ద్వారా యొక్క బ్రోకర్స్ కప్పచెప్పడం జరిగింది. దాంతో రైతులు పన్నులు చెల్లించలేక పారిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో నిజాం ఏం చేయాలో పాలుపోక ఆయన పామరన్ కంపెనీ దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పామరన్ కంపెనీని విలియం పామర్ అనేవాడు క్రీస్తకం 1814 సంవత్సరంలో హైదరాబాద్లో ఈ కంపెనీని విలియం పామర్ అనేవాడు స్థాపించాడు. తర్వాత విలియం పామర్ 1799 సంవత్సరంలో నిజాం సైన్యంలో చేరాడు. నిజాం సైన్యంలో చేరి 1812 సంవత్సరంలో రిటైర్ కావడం జరిగింది. విలియం పామర్ 1799 సంవత్సరంలో నిజాం సైన్యంలో చేరి 1812 సంవత్సరంలో రిటైర్ అయ్యాడు. ఆ విధంగా నిజాం సైన్యంలో చేరిన తొలి బ్రిటిష్ పౌరుడు ఎవరంటే విలియం పామర్. నిజాం సైన్యంలో చేరిన తొలి బ్రిటిష్ పౌరుడు ఎవరంటే విలియం పామర్. ఇది కొంచెం ఇంపార్టెంట్గా మనం భావించుంటుంది. పామరన్ కంపెనీ ఓడల నిర్మాణానికి గోదావరి తీరంలో కలప సేకరణకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. పామరన్ కంపెనీ ఏం చేయాలంటే ఓడలు నిర్మిస్తాము, ఓడలు నిర్మిస్తామని, గోదావరి నది తీరంలో మేము ఓడలు నిర్మిస్తామని కలప సేకరణ కొరకు భారత ప్రభుత్వం దగ్గర ఈ కంపెనీ ఇతరుల నుండి 12% వడ్డీకి అప్పు తెచ్చేది. అప్పు తీసుకొని నిజాం ప్రభుత్వానికి 25% వడ్డీకి అప్పులు ఇచ్చేది. ఈ కంపెనీ ఇతరుల నుండి 12% వడ్డీకి అప్పు తీసుకొని నిజాం ప్రభుత్వానికి 25% వడ్డీకి అప్పులు ఇచ్చేది. నిజాం ప్రభుత్వము సంవత్సరానికి 30 లక్షల ఆదాయం వచ్చే బిరార్ జిల్లాను అప్పు తీర్చే వరకు పామరన్ కంపెనీకి స్వాధీనం చేయడం జరిగింది. నిజాం ప్రభుత్వము సంవత్సరానికి 30 లక్షల ఆదాయం వచ్చే బిరార్ జిల్లాను అప్పు తీర్చే వరకు పామరన్ కంపెనీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చేంత వరకు పామరన్ కంపెనీకి స్వాధీనం చేయడం జరిగింది. ఆ విధంగా క్రీస్తకం 1820 సంవత్సరంలో మెట్కాఫ్ అనేవాడు హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్గా మెట్కాఫ్ అనేవాడు నియమితుడు కావడం జరిగింది. ఆ విధంగా 1826 సంవత్సరంలో మెట్కాఫ్ హైదరాబాద్ రెసిడెంట్గా నియమితుడయ్యాడు. ఈ కంపెనీ ఇతరుల నుండి 12% వడ్డీ తీసుకొని నిజాం ఈరోజు వచ్చి ఇచ్చేది కాబట్టి ఇదంతా గమనించాడు ఆయన. తర్వాత ఆ విధంగా ఆయన అది గమనించాడు. మెట్కాఫ్ ఈ వ్యవహారం అంతా గమనించాడు. పామరన్ కంపెనీ చేసే మొత్తాన్ని కూడా ఆయన గమనించి నిజాం ప్రభుత్వం చెల్లించవలసిన రుణాన్ని ఆయన పామరన్ కంపెనీకి తన రెసిడెంట్ ఖజానా నుండి వాళ్ళకి పామరన్ కంపెనీకి చెల్లించడం జరిగింది. దీంతో పామరన్ కంపెనీ ఆ తర్వాత దివాలా తీయడం జరిగింది. నిజాం ప్రభుత్వం లోటును పూడ్చడానికి మెట్కాఫ్ వివిధ సంస్కరణలు చేయడానికి ప్రయత్నించాడు. మరి నిజాం ప్రభుత్వం ఎక్కడ లాస్ అవుతుందని గ్రహించి ఆయన నిజాం ప్రభుత్వ బడ్జెట్ లోటును పూడ్చడానికి మెట్కాఫ్ వివిధ సంస్కరణలు చేయడానికి ప్రయత్నించాడు. అయితే చందూలాల్ తన స్వార్థంతో ఈ సంస్కరణ అడ్డుకున్నాడు. అంటే డిప్యూటీ దివాన్ అయిన చందూలాల్ అనేవాడు తన స్వార్థంతో ఈ సంస్కరణలన్నింటినీ కూడా అడ్డుకోవడం జరిగింది. సికిందర్జా పేరుతో వెలిసిన నగరమే సికింద్రాబాద్. దివాన్ అయిన చందూలాల్ కర్నూలు జిల్లాలోని ఈ చందూలాల్ వాడు దివాన్ అయిన తర్వాత కాలంలో ఆయన చందూలాల్ కర్నూలు జిల్లాలోని అహోబిలం దేవాలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. తర్వాత నాసిరుద్దౌలా మన
సికిందర్జా కుమారుడైన నాసిరుద్దౌలా 1829 నుంచి 1857 సంవత్సరాల మధ్య పాలించాడు. ఈయన సికిందర్జా కుమారుడు. సికిందర్జా కుమారుడు. నాసిరుద్దౌలా నాలుగో ఆసఫ్జా అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఇతని కాలంలో తిరుగుబాటు చేసిన జమీందారులు వెంకట నరసింహారావు అమ్ముపాలెం అనేవాడు జమీందారు, తర్వాత జగన్నాథరావు అనే మునగాల జమీందారు, కాప నరసింహారావు అని చింతగాని జమీందారులు తిరుగుబాటు చేశారు. అయితే ఈ తిరుగుబాటును రసల్ సైన్యం అణచివేసింది. తర్వాత దివాన్ మునీర్ ఉల్ ముల్క్ అనేవాడు మరణించాడు. అంటే ప్రధానమంత్రి అయిన మునీర్ ఉల్ ముల్క్ మరణించగా ఆయన స్థానంలో చందులాల్ను దివాన్ అంటే ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. వహాబీ ఉద్యమం జరిగింది. ఈ కాలంలో వహాబీ ఉద్యమం జరిగింది. వహాబీ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఈ ఉద్యమం. ఇస్లాం మతాన్ని పరిశుద్ధమైన మతంగా సంస్కరించాలనే ఉద్దేశంతో ఈ వహాబీ ఉద్యమం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ ఉద్యమం భారతదేశంలో కూడా, ఉత్తర భారతదేశంలో కూడా జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో కూడా ఈ ఉద్యమం జరిగింది. ఈ విధంగా ఇస్లాం మతాన్ని పరిశుద్ధమైన మతంగా సంస్కరించి మంచి దేశంలో మహమ్మదీయ రాజ్యాన్ని మనం తిరిగి స్థాపించాలనే లక్ష్యంతో వహాబీ ఉద్యమం వచ్చింది. ఎందుకంటే మొఘళ్ళ పరిపాలన అంతమైంది. ఇక్కడ మొఘళ్ళ పోయి మొత్తం బ్రిటిష్ వారి చేతిలోకి వచ్చింది. కాబట్టి ఇదివరకు మొఘళ్ళు ముస్లింలు పాలించేవారు ఈ దేశాన్ని. కాబట్టి మళ్ళీ ముస్లిం పాలనను ప్రవేశపెట్టాలని వహాబీ ఉద్యమం అనేది పేరున హైదరాబాద్ రాజ్యంలో జరిగింది. మళ్ళీ మహమ్మదీయ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో వహాబీ ఉద్యమం వచ్చింది. హైదరాబాద్లో ఈ విధంగా వహాబీ ఉద్యమానికి నిజాం సోదరుడైన ముబారిజ్ ఉద్దౌలా నాయకత్వం వహించాడు. హైదరాబాద్లో వహాబీ ఉద్యమానికి నిజాం సోదరుడైన ముబారిజ్ ఉద్దౌలా అనేవాడు నాయకత్వం వహించాడు. ప్రభుత్వం ముబారిజ్ ఉద్దౌలాను ఈ విధంగా వచ్చిన ఉద్యమాన్ని అణచివేసి ప్రభుత్వం ముబారిజ్ ఉద్దౌలాను 1839లో గోల్కొండ కోటలో నిర్బంధించడం జరిగింది. ఆయన అక్కడే 1854లో మరణించాడు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వహాబీ ఉద్యమం, హైదరాబాద్లో వచ్చిన వహాబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారనేది మనకు ప్రిలిమ్స్లో అలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత బిరార్ ఒప్పందం. నిజాం ప్రభుత్వము బ్రిటిష్ కంపెనీకి బాకీ పడిన రుణాన్ని తీర్చలేక 1853 మే 21న బ్రిటిష్ కంపెనీతో బిరార్ ఉడంబడిక చేసుకుంది. నిజాం ప్రభుత్వం అంటే హైదరాబాద్ నిజాం ప్రభుత్వము బ్రిటిష్ కంపెనీకి పెద్ద ఎత్తున రుణాన్ని బాకీ పడింది. దాన్ని తీర్చలేక 1853 సంవత్సరం మే 21న బ్రిటిష్ కంపెనీతో వీరు బిరార్ ఉడంబడిక చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం బిరార్ రాష్ట్రంతో పాటు రాయచూరు, ఉస్మానాబాద్ జిల్లాలను బ్రిటిష్ కంపెనీకి దత్తత చేశాడు. దీని ప్రకారం ఏం చేశాడంటే బిరార్ రాష్ట్రంతో పాటు రాయచూరు, ఉస్మానాబాద్ జిల్లాలను కూడా బ్రిటిష్ వారికి నిజాం దారాదత్తం చేయడం జరిగింది. 1872 సంవత్సరంలో కల్నల్ జాన్ హైదరాబాద్ రెసిడెంట్గా నియమించబడ్డాడు. 1872 సంవత్సరంలో కల్నల్ జాన్ అనేవాడు హైదరాబాద్ నూతన రెసిడెంట్గా నియమించబడ్డాడు. తర్వాత 1853లో చందులాల్ తన దివాన్ పదవికి రాజీనామా చేశాడు. 1853లో చందులాల్ తన దివాన్ పదవికి రాజీనామా చేయగా ఆయన స్థానంలో 1వ సాలార్ జంగ్ బిరుదుతో నవాబ్ తురబ్ అలీ ఖాన్ దివాన్గా నియమితుడయ్యాడు. ఆయన స్థానంలో 1వ సాలార్ జంగ్ బిరుదుతో నవాబ్ తురబ్ అలీ ఖాన్ అనేవాడు 1వ సాలార్ జంగ్ అనే బిరుదుతో హైదరాబాద్ దివాన్గా ప్రధానమంత్రిగా నియమితుడు కావడం జరిగింది. తర్వాత రాజా నరేందర్ పేష్కార్గా నియమించబడ్డాడు. తర్వాత పేష్కార్ అంటే డిప్యూటీ దివాన్ పేష్కార్గా నియమించబడ్డాడు. తర్వాత రసల్ దళం హైదరాబాద్ కాంటింజెంట్ సైన్యంగా వివరించబడింది. రసల్ తయారు చేసిన దళం అనేది హైదరాబాద్ కాంటింజెంట్ సైన్యంగా వివరించబడింది. తర్వాత నాసిరుద్దౌలా కాలంలో 1854 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్, నాసిరుద్దౌలా కాలంలో 1854లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ నిర్మించబడింది. ఇదే తర్వాత కాలంలో గాంధీ హాస్పిటల్గా మారిపోయింది. తర్వాత మనకు నాసిరుద్దౌలా కాలంలోనే 1834 సంవత్సరంలో హైదరాబాద్లో మొట్టమొదటి ఆంగ్ల పాఠశాల అయిన సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ స్థాపించబడింది. ఇది హైదరాబాద్లోనే మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూలు. అదేంటంటే సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ అనేది 1834 సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించబడింది. తర్వాత ఇతని కాలంలోనే, అంటే ఇది మొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి హైదరాబాద్లో స్థాపించబడిన మొట్టమొదటి ఇంగ్లీష్ పాఠశాల ఏదంటే మనకు సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది
ఆన్సర్ అవుతుంది. అది ఎప్పుడు స్థాపించబడిందంటే 1834 సంవత్సరంలో కూడా ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చడానికి ఇలాంటి క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత నాసిరుద్దౌలా కాలంలోనే చాదర్ఘాట్ బ్రిడ్జి 1839 సంవత్సరంలో నిర్మితమైంది. నాసిరుద్దౌలా కాలం చాదర్ఘాట్ బ్రిడ్జి 1839 సంవత్సరంలో దీన్ని నిర్మించారు. తర్వాత ఇతని కాలంలోనే 1857 తిరుగుబాటు ఇతనికి నాసిరుద్దౌలా కాలంలోనే ప్రారంభమైంది. తర్వాత పాలకుడు అఫ్జలుద్దౌలా, నాసిరుద్దౌలా కుమారుడైన అఫ్జలుద్దౌలా పాలించాడు. ఆయన 1857 నుంచి 1869 సంవత్సరాల మధ్య 1857 నుంచి 1869 సంవత్సరాల మధ్య నాసిరుద్దౌలా పాలించాడు. అఫ్జలుద్దౌలా పాలించాడు. ఇతడు నాసిరుద్దౌలా కుమారుడు. అఫ్జలుద్దౌలా ఐదో ఆసబ్జా అనే బిరుదుతో రాజ్యానికి రావడం జరిగింది. 1857 తిరుగుబాటు జరిగింది. ఇతని కాలంలోనే 1857 తిరుగుబాటు ఇతని కాలంలోనే ప్రారంభమైంది. అంటే దేశవ్యాప్తంగా కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటు ఇది. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని జయించి భారతదేశానికి తూర్పు ఇండియా వర్తక సంఘం కేవలం ఒక వర్తక సంఘంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వదేశీ రాజుల బలహీనతను ఆసరగా తీసుకొని తర్వాత క్రమక్రమంగా తన సైన్యాన్ని పెట్టి ఇక్కడ రకరకాల యుద్ధాలు చేసి మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించింది. ఈ విధంగా కర్ణాటక యుద్ధాలు చేసి కర్ణాటక ప్రాంతాన్ని ఆక్రమిస్తే, బెంగాల్ యుద్ధాలు చేసి బెంగాల్ యుద్ధాలను, మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర ప్రాంతాలను, తర్వాత సిక్కు యుద్ధాలు చేసి పంజాబ్ హర్యానా ప్రాంతాలను, తర్వాత అదేవిధంగా మైసూరు యుద్ధాలు చేసి మరి దక్షిణ భారతదేశం వివిధ ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. ఈ విధంగా ఆక్రమించి తన పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ చాలా విధానాలు బ్రిటిష్ వారి విధానాలు నచ్చక భారతదేశ వ్యాప్తంగా అసంతృప్తితో 1857 తిరుగుబాటు అనేది జరిగింది. ఇది భారతదేశ వ్యాప్తంగా మీరట్లో ప్రారంభమైన ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరట్లో ప్రారంభమైన తిరుగుబాటు భారతదేశం మొత్తాన్ని కూడా విస్తరించింది. ఈ విధంగా భారతదేశంలో భాగంగా హైదరాబాద్లో కూడా 1857 తిరుగుబాటు జరిగింది. ఇలాంటి 1857 తిరుగుబాటును అణచివేయడంలో నిజాం అఫ్జలుద్దౌలా ఆయన దివాన్ అంటే ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ బ్రిటిష్ వారికి పూర్తిగా సహకరించడం జరిగింది. ఈ విధంగా సహకరించారు. ఆ తర్వాత మౌల్వీ ఇక్కడ తురబాజ్ ఖాన్ అనేవాడు బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేయడం జరిగింది. బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేశాడు. ఆ విధంగా బ్రిటిష్ రెసిడెన్సీ పైన ఆయన దాడి చేసి బ్రిటిష్ రెసిడెన్సీ పైకి కాల్పులు జరపడం. రోహిల్లా వీరుడైన తురబాజ్ ఖాన్ అనేవాడు తన 500 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళి బ్రిటిష్ రెసిడెన్సీ పక్క భవనాల పైకి వెళ్ళి అక్కడి నుంచి బ్రిటిష్ రెసిడెన్సీ పైకి కాల్పులు జరిపాడు. ఆ విధంగా ఒక రోజంతా కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. మరుసటి రోజు సాలార్జంగ్, ఆనాటి ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ తన అరబ్బు పటాలాన్ని తీసుకొని ఆయనే సాలార్జంగ్ ఇక్కడికి బ్రిటిష్ రెసిడెన్సీకి రక్షణగా రావడం జరిగింది. ఆ విధంగా వచ్చినప్పుడు తురబాజ్ ఖాన్ తప్పించుకొని పారిపోవడం జరిగింది. అనేక మంది చనిపోయారు. ఆయన మిత్రుడైన మౌల్వీ అల్లావుద్దీన్ కూడా తిరుగుబాటు చేశాడు. ఆ విధంగా తర్వాత కాలంలో తురబాజ్ ఖాన్ను ఉరిదీసి చంపడం జరిగింది. అదేవిధంగా మౌల్వీ అల్లావుద్దీన్ బంధించి అండమాన్ దీవుల్లోని జైలుకు పంపడం జరిగింది. నిజాం తర్వాత అతని దివాన్ బ్రిటిష్ వారికి పూర్తి స్థాయిలో తోడ్పడ్డారు. ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ వారికి పూర్తి స్థాయిలో తోడ్పడ్డారు. ఎందుకంటే 1857 తిరుగుబాటును అణచడానికి వీరిద్దరు పూర్తి స్థాయిలో తోడ్పడ్డారు బ్రిటిష్ వారికి. కాబట్టి బ్రిటిష్ వారు దానికి ప్రతిఫలంగా నిజాంకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చి సత్కరించడం జరిగింది. బ్రిటిష్ వారు నిజాంకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. తర్వాత నిజాం చెల్లించవలసిన 50 లక్షల రూపాయల బకాయిని రద్దు చేశారు. ఇట్లా నిజాం బ్రిటిష్ వారికి చెల్లించాల్సిన 50 లక్షల రూపాయల బకాయిని కూడా బ్రిటిష్ వారు రద్దు చేయడం జరిగింది. బ్రిటిష్ వారు 1853లో నిజాం దగ్గర నుండి తీసుకున్న రాయచూరు, అంతర్వేది, గోవాబ్, నల్దుర్గ్, సోలాపూర్ మొదలైన ప్రాంతాలను తిరిగి నిజాంకు తిరిగి 1860 సంవత్సరంలో ఇచ్చివేశారు. బ్రిటిష్ వారు 1853లో మరి నిజాం వారికి బ్రిటిష్ వారికి అప్పుపడ్డాడు కాబట్టి ఆయన 1853 సంవత్సరంలో ఈ ప్రాంతాలన్నీ తీసుకున్నారు. ఆయన దగ్గర తీసుకున్న ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత 1860 సంవత్సరంలో రాయచూరు, అంతర్వేది, తర్వాత దోఅబ్, తర్వాత నల్దుర్గ్, సోలాపూర్ మొదలైన ప్రాంతాలను తిరిగి నిజాంకు బ్రిటిష్ వారు ఇచ్చివేశారు. తర్వాత ఇతని కాలంలో అనేక సంస్థలు స్థాపించబడ్డాయి.
ఈ కాలంలో అఫ్జలుద్దౌలా కాలంలో స్థాపించబడిన సంస్థలు ఏంటంటే ప్రభుత్వ కేంద్ర ట్రెజరీ 1855లో స్థాపించారు. ప్రభుత్వ స్టాంప్ కార్యాలయం 1856లో స్థాపించారు. మొట్టమొదటి తపాలా బిల్ల 1869లో స్థాపించారు. కస్టమ్స్ అటవీ శాఖలు 1869లో స్థాపించారు. తర్వాత నవాబ్ సావర్జంగ్ అనేవాడు మొట్టమొదటి పోస్ట్ మాస్టర్ జనరల్. నిజాం నగర శివార్లలోని మద్యాన్ని దుకాణాలను ఈ నిజాం తొలగించడం జరిగింది. తర్వాత ఈయన అనేక నిర్మాణాలు చేపట్టాడు. ఈ నిర్మాణాలు ఏంటంటే అఫ్జల్గంజ్ మసీదు, అఫ్జల్గంజ్ వంతెన 1850లో నిర్మించాడు. తర్వాత అఫ్జల్గంజ్ బజారు, తర్వాత చౌమల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని నాసిరుద్దౌలా ఈయన తండ్రి అయిన నాసిరుద్దౌలా ప్రారంభిస్తే అఫ్జలుద్దౌలా పూర్తి చేయడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ పాలకుడు వచ్చేసి 6వ పాలకుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్. 1869 సంవత్సరం నుంచి 1911 సంవత్సరాల మధ్య పాలించాడు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ అఫ్జలుద్దౌలా కుమారుడు. మహబూబ్ అలీ ఖాన్ పాలకునిగా పడిన నాటికి అతని వయస్సు 3 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఇతనికి సంరక్షకులుగా సాలార్జంగ్ మరియు శంషద్ ఉమ్రాలను ప్రకటించింది. నేను 3 సంవత్సరాల బాలుడు కాబట్టి ఈయనకు బ్రిటిష్ ప్రభుత్వం వారే ఈయన సంరక్షకులుగా ప్రధానమంత్రి సాలార్జంగ్ను తర్వాత శంషద్ ఉమ్రాల ఇద్దరిని కూడా సంరక్షకులుగా ప్రకటించింది. మహబూబ్ అలీ ఖాన్ 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 1884 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన ఆనాటి భారత గవర్నర్ జనరల్ అయిన లార్డ్ రిప్పన్ అనేవాడు హైదరాబాద్కు వచ్చి నిజాంకు అధికార బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ను దర్శించిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే రిప్పన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ను దర్శించిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే దీనికి ఆన్సర్ రిప్పన్ అవుతుంది. ఒకటో సాలార్జంగ్ మరణించిన తర్వాత అతని కుమారుడు రెండవ సాలార్జంగ్ బిరుదుతో, అంటే ఆయన అసలు పేరు లాయక్ అలీ. అయితే ఆయన రెండవ సాలార్జంగ్ బిరుదుతో 1884 సంవత్సరంలో దివాన్ అంటే ప్రధానమంత్రి కావడం జరిగింది. తర్వాత నిజాం మహబూబ్ అలీ ఖాన్ పర్షియన్ భాషా స్థానంలో ఉర్దూను క్రీస్తకం 1884 సంవత్సరం రాజభాషగా చేశాడు. మహబూబ్ అలీ ఖాన్ పర్షియన్ భాషా స్థానంలో ఉర్దూను, ఇదివరకు పర్షియన్ అధికార భాష ఉండేది, ఆ విధంగా పర్షియన్ భాషను తీసేసి దాని స్థానంలో ఉర్దూను అధికార భాషగా నిజాం 1884 సంవత్సరంలో చేశాడు. అంటే ఇక్కడ 2 ప్రశ్నలు. ఏ నిజాం కాలంలో ఉర్దూ అధికార భాషగా మారింది అంటే మనకు మహబూబ్ అలీ ఖాన్ కాలం అనేది ఆన్సర్. అదేవిధంగా ఎప్పుడు మన పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాష అధికార భాషగా అయిందంటే 1884 సంవత్సరంలో అవుతుంది. తర్వాత రెండవ సాలార్జంగ్ అధికార యంత్రాంగంలోని నాన్ లోకల్ ఉన్నారు. రెండవ సాలార్జంగ్ అధికార యంత్రాంగంలో నాన్ ముల్కీలు ఉన్నారు, కొంత నాన్ లోకల్ పీపుల్ ఉన్నారు. అలా ఈ వర్గం చేతుల్లో కీలుబొమ్మగా ఆయన తర్వాత కాలంలో మారిపోయి నిజాంకు దూరమై తన పదవికి తర్వాత కాలంలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈయన స్థానంలో 1887 నుండి 1893 వరకు నవాబ్ అస్మంజా దివాని పదవి నిర్వహించింది. రెండవ సాలార్జంగ్ స్థానంలో 1887 నుండి 1893 వరకు నవాబ్ అస్మంజా అనేవాడు దివాన్ పదవిని నిర్వహించడం జరిగింది. తర్వాత మహబూబ్ అలీ ఖాన్ కాలంలో రాజ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం వచ్చింది. 1883 సంవత్సరంలో చాందా రైల్వే ఆందోళన సందర్భంగా ప్రజా చైతన్యం వ్యక్తీకరించబడింది. ప్రజాభిప్రాయం ఎప్పుడు కూడా వ్యక్తీకరించబడలే హైదరాబాద్ రాజ్యంలో, కానీ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో వ్యక్తీకరించబడింది. ఎందుకంటే మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం వచ్చింది. చాలామంది ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎందుకంటే చాందా రైల్వే పథకం ఒకటి వచ్చింది. అంటే బ్రిటిష్ వారు నిజాంకు ఒక ఒప్పందం ఉండేది. అది ఏంటంటే హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలో ఉన్న చాందా వరకు రైల్వే నిర్మాణం మన నిజామే నిర్మించాలని చెప్పేసి బ్రిటిష్ వారు ఒక ఒప్పందం చేసుకున్నారు నిజాంతో. అది హైదరాబాద్ రాజ్యానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ రైల్వే నిర్మాణం హైదరాబాద్ రాజ్యానికి ఆ రైలు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఈ రైల్వే లైన్ కనుక నిర్మిస్తే హైదరాబాద్ రాజ్యానికి పూర్తిగా నష్టం వస్తుంది అది అని చెప్పేసి
తర్వాత ఇది చాలా కాలం గోప్యంగా ఉంచబడింది. తర్వాత కాలంలో బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్న అనేక మంది దీన్ని వ్యతిరేకించారు జరిగింది. కాబట్టి కొంతమంది ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. దాంట్లో అఘోరనాథ చటోపాధ్యాయ, తర్వాత ముల్లా అబ్దుల్ ఖయూమ్, తర్వాత ఓసంగ్, ఇట్లా కొంతమంది ఆనాటి నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చారు. ఈ విధంగా చాందా రైల్వే కమిటీ అనే కమిటీ కూడా వేసుకున్నారు. వాళ్ళు వేసి ప్రజలను చైతన్యపరిచారు. దాంతో ప్రజలు మొట్టమొదటిసారిగా నిజాంకు వ్యతిరేకంగా 1883 సంవత్సరంలో చాందా రైల్వే ఆందోళన సందర్భంగా మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్య ప్రజలు ఎప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారంటే 1883 సంవత్సరంలో అని మనకు ఆన్సర్ అవుతుంది. లేదా ఏ మూమెంట్ సందర్భంగా అంటే చాందా రైల్వే పథకం ఆందోళన సందర్భంగా వారు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారనేది మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత మహబూబ్ అలీ ఖాన్ కాలంలోనే మహారాష్ట్ర విప్లవకారుడైన వాసుదేవ ఫడ్కే అనేవాడు 1879లో హైదరాబాద్కు వచ్చి నిజాంకు వ్యతిరేకంగా అరబ్బులు, రోహిల్లాలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన విప్లవకారుడైన వాసుదేవ ఫడ్కే అనేవాడు 1879లో హైదరాబాద్కు వచ్చి నిజాంకు వ్యతిరేకంగా అరబ్బులు, తర్వాత రోహిల్లాలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్. ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని కోయ జాతి వారు నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ రెండు తిరుగుబాట్లను నిజాం అణచివేశాడు. కూడా నిజాం అణచివేయడం జరిగింది. 1887లో నిజాం కళాశాల స్థాపించబడింది. 1887 సంవత్సరంలో నిజాం కళాశాల స్థాపించబడింది. దాని ప్రథమ ప్రిన్సిపాల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ. తర్వాత స్వదేశీయులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ లాయర్ కిషన్ రావు ఆధ్వర్యంలో ముల్కీ ఉద్యమం నడిచింది. అంటే ముల్కీ ఉద్యమం అంటే ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చింది. అంటే ఈ ఉద్యమం సాలార్జంగ్ కాలంలో సాలార్జంగ్ గొప్ప సంస్కరణలు చేపట్టాడు. ఈ విధంగా సాలార్జంగ్ సంస్కరణలు చేపట్టినప్పుడు సాలార్జంగ్ మరి ఇక్కడ హైదరాబాద్ బాగా వెనుకబడిపోయింది, ఇది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఉత్తర భారతదేశం నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ వారికి ఉన్నతోద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడున్న ప్రజలకు వారు ట్రైనింగ్ ఇస్తారు అని ఆయన అనుకున్నాడు. కానీ వారు ఆ విధంగా వచ్చిన ఉత్తర భారతీయులు ఇక్కడే ఉండిపోయారు. తర్వాత ఉండిపోయి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు లేదనుకున్నాడు. కానీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ అనుచరులను తమ వారిని తర్వాత కాలంలో తీసుకొచ్చి ఇక్కడ వివిధ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల లోకల్ సమస్య హైదరాబాద్ రాజ్యంలో లోకల్ సమస్య ఏర్పడింది. లోకల్ నాన్ లోకల్ సమస్య ఏర్పడి ఆ విధంగా లోకల్ వాళ్ళకే లోకల్ అంటే ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ముల్కీ ఉద్యమం నడిచింది. అంటే ఈ కాలంలో లాయర్ కిషన్ రావు ఆధ్వర్యంలో ముల్కీ ఉద్యమం నడిచింది. తర్వాత నిజాం ముల్కీల్ని సమర్థిస్తూ మహబూబ్ అలీ ఖాన్ ఆయన ముల్కీల్ని సమర్థిస్తూ క్రీస్తకం 1888 సంవత్సరంలో ముల్కీ నిబంధనలను రూపొందించాడు. అంటే ఎవరు ముల్కీ ఎవరు నాన్ ముల్కీ అనేది ఆయన ముల్కీ నిబంధనలను రూపొందించడం జరిగింది. తర్వాత 1893 సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశాడు నిజాం. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. 1893 సంవత్సరంలో ఈయన మంత్రిమండలిని లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. నిజాం 1893 సంవత్సరంలో కానూన్ సే బారిక్ అనే రాజపత్రం ద్వారా 1893 సంవత్సరంలో కానూన్ సే బారిక్ అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగ సంస్కరణను పరిపాలనా సంస్కరణను ప్రవేశపెట్టాడు. నిజాం 1893లో కానూన్ సే బారిక్ అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగ సంస్కరణను పాలనా సంస్కరణను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ సంస్కరణ ఫలితంగా పరిపాలనలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ 3 విభాగాలు ఏర్పడ్డాయి. ఈ సంస్కరణలు రావడం వల్ల పరిపాలనలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ 3 విభాగాలు ఏర్పడ్డాయి. తర్వాత ఇంపీరియల్ సర్వీసెస్ పేరుతో ఒక ప్రత్యేక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1905 సంవత్సరంలో రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా తెలంగాణలో అంటే రాజ్యాన్ని రీస్ట్రక్చరింగ్ చేయడంలో భాగంగా తెలంగాణలో మెదక్, వరంగల్ సుబాలు ఏర్పాటయ్యాయి. అంటే సుబాలు అంటే పరిపాలనా యూనిట్లను
పరిపాలనా సౌలభ్యం కొరకు పరిపాలనా యూనిట్స్ ఉండేవి, వాటిని సుబాలు అనేవారు. అంటే మొఘళ్ళు పాలించే మొఘళ్ళు సుబాలు అనే దాన్ని ఇవన్నీ పెట్టారు. సుబా అంటే వాళ్ళ రాజ్యాన్ని మొత్తం అనేక సుబాలుగా చేశారు. తర్వాత ఒక్కొక్క సుబాను సర్కారుగా చేశారు, సర్కారును పరిగణాలుగా చేశారు. ఆ విధంగా సుబా అంటే ఒక రాష్ట్రము, తర్వాత సుబా అంటే రాష్ట్రము, సర్కార్ అంటే జిల్లా, తర్వాత పర్గణ అంటే తాలూకా, ఇలాంటివి ఉంది. ఇక్కడ కూడా నిజాం 1905 సంవత్సరంలో రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా తెలంగాణలో మెదక్, వరంగల్ సుబాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని వికారుద్దీన్ అనేవాడు ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించాడు. ప్రధాని వికారుద్దీన్ అనేవాడు ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించగా అతని దగ్గర నుంచి మహబూబ్ అలీ ఖాన్ 1897 సంవత్సరంలో ఈ ఫలక్నామా ప్యాలెస్ను కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత 1890 సంవత్సరంలో జాబ్ సాల్మన్ అనేవాడు స్థానిక జర్నలిస్టు, ఆయన హైదరాబాద్ రికార్డ్ అనే పత్రికను ప్రారంభించాడు. ఇక్కడ హైదరాబాద్ రికార్డును ఎవరు ప్రారంభించారంటే జాబ్ సాల్మన్ అనేవాడు ప్రారంభించాడు. తర్వాత ఈ పత్రిక అంటే ఎప్పుడు హైదరాబాద్ రికార్డ్ అనే పత్రిక ఎప్పుడు స్థాపించబడింది అంటే మనకు 1890 దాని ఆన్సర్ అవుతుంది. ఈ పత్రికలో బ్రిటిష్ రెసిడెంట్ను సీజర్గా స్థానిక నియంత్రణగా విమర్శించేవాళ్ళు. దాంతో 1908 సంవత్సరం ఈ పత్రికను బహిష్కరించడం జరిగింది. తర్వాత ఈయన కాలంలో మహబూబ్ అలీ ఖాన్ కాలంలో క్రీస్తకం 1908 సంవత్సరం సెప్టెంబర్లో మూసీ నదికి భారీ ఎత్తున వరదలు వచ్చాయి. వరద ప్రళయాన్ని సృష్టించింది. ఈ వరదల్లో 15,000 మంది వరకు ప్రజలు మరణించడం జరిగింది. అనేక మంది నిరాశ్రయులు కావడం జరిగింది. తర్వాత 1905 సంవత్సరంలో సర్జన్ మేజర్ రోనాల్డ్ రాస్ అనేవాడు బేగంపేటలో ఉండి పరిశోధన చేసి 1897 సంవత్సరం ఆగస్టు 20న మలేరియాను కలిగించే పరాన్నజీవిని ఆవిష్కరించడం జరిగింది. 1902 నవంబర్ 5న నిజాంకు బ్రిటిష్ వారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సంవత్సరానికి 25 లక్షల రూపాయల కౌలుకు ఆయన బిరార్ను బ్రిటిష్ వారికి నిజాం అప్పగించడం జరిగింది. బిరారుపై నిజాం సార్వభౌమత్వాన్ని బ్రిటిష్ వారు అంగీకరించారు. దీని ఫలితంగా హైదరాబాద్ కాంటింజెంట్ సైన్యం రద్దయి బ్రిటిష్ సైన్యంలో అది కలిసిపోయింది. నిజాం హైదరాబాద్, గుల్బర్గా, ఔరంగాబాద్లో అనేక పత్తి మిల్లులు ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. క్రీస్తకం 1895లో నిజాం ప్రోత్సాహంతో రాష్ట్ర పరిశోధనల కొరకు హైదరాబాద్లో క్లోరోఫామ్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. దీని వెనుక బ్రిటిష్ రెసిడెన్సీ డాక్టర్ లౌరీ కృషి ఉన్నది. 1891 సంవత్సరంలో అసఫియా స్టేట్ గ్రంథాలయం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పడింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసఫియా స్టేట్ గ్రంథాలయం ఎప్పుడు ఏర్పడింది అనేది మనకు లాస్ట్ టైంలో ఈ ఒక ప్రశ్న అడగబడింది. అంటే 1891లో అసఫియా స్టేట్ గ్రంథాలయం ఏర్పడింది. తర్వాత నవాబ్ ఇమాద్ ఉల్ ముల్క్ కృషి వలన 1892 సంవత్సరంలో దైరతుల్ మారిఫ్ అనే గ్రంథాలయం ఏర్పడింది. అదేవిధంగా క్రీస్తకం 1878 సంవత్సరంలో స్థాపించబడిన మదర్సా ఈ అలియా విద్యా సంస్థ 1908 సంవత్సరంలో మహబూబియా బాలికల పాఠశాలగా మారింది. 1885లో ఫిబ్రవరి 5న విక్టోరియా రాణి నిజాం మహబూబ్ అలీ ఖాన్కు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ప్రదానం చేసింది. విక్టోరియా మహారాణి జ్ఞాపకార్థం విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమాన్ని 1905 సంవత్సరంలో సరూర్నగర్లో నిజాం ప్రారంభించడం జరిగింది. తర్వాత మనకు ఇంతటితో ఈ ఎపిసోడ్లో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మిగిలిన అంశాలను వివరించడం జరుగుతుంది.